ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా గుర్తించకుండా గొల్లోళ్లకు కురుమోళ్లకు యూనిట్ తరపున గుర్రాన్నిచ్చిండు. ఇప్పుడు ఆ గుర్ర యూనిట్లను ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము మాయ మాటలు చెప్పి మా గొల్ల కుర్మ ఓట్లు అన్నీ దండుకున్నది. ఇప్పుడు కూడా ఒక్క యూనిట్ కూడా ఎక్కడైనా ఇస్తే నా తల ఇస్తాను కూడా చెప్తున్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి. మళ్ళా ఏమని చెప్తున్నాడంటే, ఇన్ని ప్రభుత్వాలు నేను పుట్టిన రామారావు పార్టీ పుట్టినప్పుడు నేను పుట్టిన అప్పటి నుంచి అప్పులు ప్రతి సీఎం గారు అప్పులు చేసి చెప్పాడు. కానీ ఏ సీఎం కూడా అసెంబ్లీలో అప్పున్నదని ఏ సీఎం కూడా చెప్పలేడు. అంత దౌర్భాగ్యంకు చేరింది మన తెలంగాణ. అందరూ కూడా అప్పు చేస్తారు. ఇంట్లో బాపు అప్పు చేసే ప్రతి కొడుకు పెళ్లి చేస్తాడు. అందరికి అప్పు నేర్పిస్తూనే పోతుంటాడు. అప్పు లేకుండా ఎవరు కూడా ఇది చేయరు. మన ప్రభుత్వం కూడా ఇప్పుడు అప్పులునే చెప్తున్నాడు కానీ మాత్రం నేను పని చేస్తున్నా అని చెప్తలేడు. ప్రతి ఒక్కరు పని చేసారు, అప్పు చేస్తారు. అప్పు చేయకుండా పని ఎడికెళ్ళి జరుగుతుంది. ఒక కొడుకు ఏమైనా చేయాలి, భూమి కొనియాలి, ఒక ఇల్లు కొనియాలి, ఏది కొనియాలంటే కొనియలేడు. ఏదైనా అప్పు జరుగుతుంది, దాన్ని ఎట్ట చేయాలన్నది వాళ్ళు సరిదిద్దుకోవాలని ప్రత్యేకంగా అసెంబ్లీలో చెప్తున్నాంటే అంత చిగ్గుచేటో కూడా దానికి అర్థం చేసుకోవాలి. బీసీలం కూడా బీసీలం ఐక్యత ఉండి ఏ పార్టీలనన్నా ఉండని బీసీ జెండా పెట్టి మన బీసీల మందరం ఏకమై ఏకతాటికి వచ్చి మన బీసీ ఏర్పాటు చేసుకొని బీసీఎమా ఏది కానీ అది మనం ఒకసారి చేసి మన బీసీల హక్కులను తల్లాడి కొట్లాడి మన హక్కులు ఏమున్నాయో దేవశాస్త్ర ప్రకారంగా మన హక్కులు మనం తీసుకోవాలని కోరుకోవడం జరుగుతున్నది.